ఇప్పుడేమంటుడు మళ్ళా లక్ష్మీ నరసింహ సాక్షిగా చెప్తున్నా, లక్ష్మీ నరసింహస్వామి దేవుని సాక్షిగా చెప్తున్నా ఏమని 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా 15 ఆగస్టులోగా అన్నాడు మొన్న ఎంపీ ఎలక్షన్లలో. అసెంబ్లీ అయిపోయిందన్న, పార్లమెంట్కి వచ్చినాక మళ్ళీ మాట మార్చిండన్న. డిసెంబర్ 9 పోయింది, సోనియమ్మ బర్త్డే పోయింది, ఇప్పుడు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాదికి వచ్చిండు అన్నకి. భువనగిరిలో గెలిపిస్తే 2 లక్షల రూపాయలు 15 ఆగస్టు లోపల రైతు రుణమాఫీ చేస్తాను లక్ష్మీ నరసింహస్వామి పేరు తీసుకొని ఒట్టు పెట్టుకున్నాడు. ఏ ఊరికి వస్తే ఆ ఊరికి మా మెదక్కి వచ్చిండు వాళ్ళ క్యాండిడేట్ నామినేషన్కి. ఏడుపాయల దుర్గమ్మ తల్లి మీద ఒట్టేసి చెప్తున్నా 15 ఆగస్టులో మాఫీ చేస్తా అన్నాడు. వరంగల్ పోయిండు, సమ్మక్క సారలమ్మ సాక్షిగా మాఫీ చేస్తా అన్నాడు. మాఫీకి పైసలు ఎడినాయో చెప్పమంటే ఇప్పుడు కమిటీ వేసి దాని మీద విచారణ చేస్తా, ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అంటున్నాడు. సార్, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, వ్యవసాయం చేసే ప్రతి భూమికి, రియల్ ఎస్టేట్ చేసే భూములకు ఇవ్వకు, లేఅవుట్ అయిన భూములు ఇవ్వకు, కొండలు గుట్టలు రాళ్ళు రప్పలుండి కేవలం టైటిల్ ఉన్నటువంటి బుక్కులుండి వ్యవసాయం జరగనటువంటి భూములకు ఇవ్వు. కానీ 2 ఎకరాలకి ఇవ్వాలన్నా, 5 ఎకరాలకి ఇవ్వాలన్నా, 10 ఎకరాలకి ఇవ్వాలన్నా అని ఒక కొత్త కార్యక్రమం పెట్టి నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా భారతీయ జనతా పార్టీ పక్షాన, ఏ రైతు పొలం దున్నుతున్నాడో, ఏ భూమిలో అయితే పంట పండుతుందో అది ఎన్ని ఎకరాలు ఉన్నా ఇర్రెస్పెక్టివ్, 5 ఎకరాలు 10 ఎకరాలు 9 3 6 ఎంతున్నా సరే మనం ఇచ్చేది రైతుకి భరోసా. కాబట్టి ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తే అన్ని ఎకరాల వ్యవసాయ భూములకి రైతు భరోసా ఇయ్యి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు చెప్పుర్రి 2 ఎకరాలు ఇవ్వమంటారా, మీరు చెప్పుర్రి 5 ఎకరాలు ఇవ్వమంటారా అని మళ్ళీ క్వశ్చన్స్ అడగొద్దు. ఎలిజిబుల్ ఉన్న ప్రతి రైతుకి, భూమి ఉన్న ప్రతి రైతుకి ఎన్ని ఎకరాల భూమి ఉంటే అన్ని ఎకరాలకి రైతు భరోసా ఇవ్వండి. కొండలు గుట్టలు రియల్ ఎస్టేట్లు ఆల్రెడీ హెచ్ఎండిఏ లేఅవుట్లుగా కన్వర్ట్ అయినటువంటి వ్యవసాయం నుంచి వ్యవసాయేతరానికి మారినటువంటి భూములకు మాత్రం ఇవ్వద్దు అనేది చెప్పొచ్చు కదా. 100% మేము పార్టీగా చెప్పండి. చంద్రశేఖరరావు గారి అడుగులు ఎట్లా పడ్డాయో అంతకంటే భయంకరంగా రేవంత్ రెడ్డి గారు అడుగులు పడతా ఉన్నాయి. నువ్వు బిల్లులు వసూలు చేస్తావా, ఏదైనా ఏజెన్సీకి ఇస్తావా అనడానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏమన్నా ఐడియా ఉందా? పాత బస్తీని ఆదానికి ఇచ్చుడు ఏందన్నా? రిధం కోసం మాట్లాడి, ఎత్తి ప్రాసల కోసం మాట్లాడి, మమ్మల్ని బదనాం చేయడం కోసం మాట్లాడడానికి టెండర్ పిలిచినవా? టెండర్ పిలిచే ఏ సెగ్మెంట్లు పిలిచినావు? డివిజన్ వైజ్ పిలిచినవా? ఎస్సీ గారి పరిధి పిలిచినవా? లేదా ఒక అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ పరిధి పిలిచినవా? అసలు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనే ఐడియా ఉందా వాళ్ళకి? ఓల్డ్ సిటీ మీద ఐడియా లేదు, న్యూ సిటీ మీద ఐడియా లేదు, మెట్రో మీద ఐడియా లేదు, కరెంటు బిల్లుల మీద ఐడియా లేదు, ఇందిరమ్మ రైతు భరోసా మీద లేదు, సోనియమ్మ రైతు రాజ్యం మీద లేదు. అసలు వాళ్ళకి ఇదేముందన్నా? ఎంతసేపు అధికారాన్ని కాపాడుకోవడం. 5 రోజులు ఉంటాడా? ఎవరు పిసిసి అధ్యక్షుడు అనేది డిసైడ్ కావడానికి 5 రోజులు ఢిల్లీలో కాలయాపన వచ్చింది. కానీ ఇందిరమ్మ రైతు భరోసా కోసం మాట్లాడేందుకు అవకాశం లేదు ఆయనకి. రాహుల్ గాంధీని అడగనుంటివి మరి 1,00,000 కోట్లు వసూలు చేద్దాం కేసీఆర్ దగ్గర అని చెప్తేవి కదా. మరి 5 రోజులు ఉన్నావు కదా. ఎవరిని మంత్రి చేద్దాం, ఎవరిని పిసిసి ప్రెసిడెంట్ చేద్దాం అనడానికి గడిపిన 5 రోజులలో 5 గంటలు మరి సోనియమ్మ పేరు మీద పెట్టినాం, ఇందిరమ్మ పేరు మీద పెట్టినాం రైతు భరోసా. దాని వైపు మన అడుగులు ఎట్లుండాలని ఏమన్నా చర్చ జరిపిరా అన్న? ఎంతసేపు రాజకీయం తప్ప ఇంకొకటి లేదు. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ చేయడాన్ని మేము వ్యతిరేకిస్తలేం. నిజంగా ఆయనకు బిల్లులు వసూలు చేయడం ప్రభుత్వంతో చేత కాకపోతే టెండర్ పిలిచి ఏజెన్సీలకు ఇవ్వడాన్ని మేమేం కాదనలేము. ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సిన వాళ్ళు. మాట్లాడితే అంబానీ పేరు ఆదాని పేరు తప్ప ఇంకొకటి రాదు వీళ్ళకి. పొలిటికల్ విమర్శలు తప్ప వాస్తవాలు తెలియవు. ఎందుకు కరెంటు బిల్లు వసూలు చేయడం తెలంగాణ ప్రభుత్వంతో కాదట్నా? ఎందుకు అంబానీ ఎందుకు మధ్యలో? ఆ మాత్రం కూడా శక్తి లేదా? ఎలక్ట్రికల్ జేఏసీ ఉంది కదా, పొలిటికల్ జేఏసీ నడిపిన కోదండరామ్ గారు పక్కనే ఉన్నారు కదా. పిలుచుకొని కరెంటు బిల్లులు ఎట్లా వసూలు చేయాలో అడుగురు, ఓల్డ్ సిటీలో చెప్తారు. దానికోసం ఒక 5 గంటలు స్పెండ్ చేయరు రేవంత్ రెడ్డి. అది చేయకుండా అంబానీకి ఇస్తాం, ఆదానికి ఇస్తాం, పేపర్లలో ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మాట్లాడడానికి తప్ప ఈ రాష్ట్ర ప్రయోజనాలకి ఉపయోగకరంగా లేదనేది మాత్రం మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేయదలుచుకున్నాం. నిజంగా మీకు ఏమైనా ఇబ్బంది ఉండి మీకు నడపడంలో ఇబ్బందులు వస్తే మా వాళ్ళు చాలామంది సీనియర్లు ఉన్నారు, మా రామచంద్రన్ లాంటి వాళ్ళు, లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు, కిషన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక అఖిలపక్షాన్ని పిలిచి అనుభవజ్ఞుల సలహాలు సూచనలు తీసుకొని అడుగులు తడబడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లోంచి రాష్ట్రాన్ని మంచిగా నడుపుమని, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ని కాపాడుకోమని వారికి సందర్భంగా నేను నీతో పలకదలుచుకున్నాను.